మార్కెట్కి అయితే బయలుదేరినాము. ఇక్కడైతే ఆటోలు భలే ఉండే, అసలు పెద్ద ఆటోలు 10-12 మంది కానీ కూర్చోవచ్చు అనమాట. మేమైతే ఎక్కడికి పోయినా కానీ ఆటోలోనే తిరుగుతున్నాము. చాలా కన్వీనియంట్గా ఉన్నది. తర్వాత ఛార్జెస్ కానీ చాలా తక్కువ. డిస్టెన్స్ని బట్టి 10 లేదా 20 రూపాయలు అంతే. ఇప్పుడు కానీ 10-20 రూపాయలు ఎవరు తీసుకుంటారు చెప్పండి. మార్కెట్కి వచ్చిన వెంటనే తేగలు అయితే చూసినాం అనమాట. ఇవి అంతే, కొన్ని ఏండ్లైంది చూసి తిని. లాస్ట్ అంటే మేము పాండిచ్చేరిలో 3 years బ్యాక్ పాండిచ్చేరికి పోయి ఉంటే అక్కడ రోడ్ సైడ్ అయితే కొన్నాము. అదైన తర్వాత కొన్ని పచ్చళ్ళు అయితే ఇక్కడ కొన్నామన్నమాట. ఇక్కడ మా వదిన రెగ్యులర్గా తీసుకుంటుందంట. సో నాకు ఎప్పుడన్నా పంపించాలన్నా కానీ ఇక్కడి నుంచే తీసి పంపిస్తుంది. వీళ్ళ దగ్గర అన్ని రకాల పొడిలు, పచ్చళ్ళు ఇవన్నీ బాగుంటాయి. ఇస్తరాకులు చూడండి, ఎన్ని రోజులైందో ఇస్తరాకులంతా చూసి. తర్వాత కుంకుడుగాయలు అయితే తీసుకున్నా, యూజ్ చేద్దామని. చాలా రోజులైంది, సరే ట్రై చేద్దామని తీసుకున్నా అనమాట. అన్నీ మార్కెట్లో ఏది అడిగినా కానీ భలే తక్కువ. అల్లం కానీ తీసుకున్నా. ఇక్కడైతే పిక్చర్ రేట్లు మాకు గోవాలో అయితే. అందుకని అక్కడ ఆల్మోస్ట్ అంటే ఏ ట్రైన్లో తీసుకొని రావచ్చో అవన్నీ కొన్నాను అనమాట. అదైన తర్వాత సుగంధ అయితే తాగినము. సూపర్గా ఉన్నది టేస్ట్ అయితే. ఇదైన తర్వాత మార్కెట్లో అట్లే ఒక వాక్ అనమాట. ఏమైనా కనిపిస్తే కొందామని. చేపలు కొనకపోయినా చూసేకి బాగుంటుంది కదా. తర్వాత పూలు, తేగలు, రేగి పండ్లు ఇవన్నీ చూసినాం. నేను ఏమేమైతే మిస్ అవుతున్నానో అవన్నీ చూసిన. నాకు ఈ పూలు అవన్నీ చాలా ఇష్టం అనమాట. అయితే ఏం చేద్దాం, గోవాలో అయితే పూలు ఉండేవి కానీ పిక్చర్ రేట్లు అనమాట, కొనలేము. తర్వాత రేగి పండ్లు అయితే ఇవి కొందామని చూసిన, అయితేమో బాగలేదు. కాలీఫ్లవరు ఇవన్నీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే 20 రూపీస్ 30 రూపీస్కి అంతా. ఇక్కడ 20 రూపాయలకి అయితే అసలు ఏమీ దొరకదు. అదైన తర్వాత ఒక హోల్సేల్ షాప్కి అయితే వచ్చినామన్నమాట. కొన్ని స్వీట్స్ అయితే కొన్నా ఇక్కడి నుంచి. ఇక్కడ అంతే, ఆల్మోస్ట్ అన్నీ తక్కువ అనమాట. పూతరేకులు, తర్వాత నూగులుంటలు అలాంటివన్నీ కొన్ని అయితే కొన్నా. ఇవన్నీ హోమ్ మేడ్ అంట, చాలా బాగున్నాయి. అయితే సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. అప్పుడు చిన్నప్పుడు తిన్నవన్నీ ఆల్మోస్ట్ చూసిన నేను. కొన్ని ఏండ్లు అయిపోయి ఉన్నదనమాట అవన్నీ చూసి. అదైన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి అయితే వచ్చినాము. అక్కడి నుంచి మార్కెట్ దగ్గర అనమాట. సో అక్కడికైతే వచ్చినాము. ఇది చూడండి, బన్ను లోపల కోవా పెట్టి ఇస్తారు. అయితే తినలేదు, మాకు ఇక్కడ బన్నులు తిని వడపావులు తిని సాల్ అయిపోయింది. అందుకని ఆ బన్నుల జోలికి అయితే పోలేదు, ఊరికే వీడియో తీసిన బాగుందని. ఇక్కడైతే బెల్లం జిలేబీలు ఒక వీధి మొత్తం అనమాట. పక్కనే ఉంటాయి షాప్స్. అన్నీ వేడిగా చేసేస్తుంటారు. ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అన్నీ చాలా తక్కువ, వెరైటీస్ ఎక్కువ, ప్రైస్ తక్కువ అనమాట. అంత బాగున్నాయి. టేస్ట్ కానీ సూపర్గా ఉన్నది. వేడి జిలేబీలు తింటుంటే ఎంత బాగుంటుంది కదా. అదైన తర్వాత ఇక్కడ మిర్చి మసాలా అంట. ఇది అంతే, సూపర్గా ఉన్నది టేస్ట్ అయితే. ఇంకా ఏయో వెరైటీస్ ఉన్నాయి. ఈ బోర్డు చూడండి, రేట్లు చూడండి. నాకు ఈ రేట్లు చూసి షాక్ అయిపోయింది అనమాట. అసలు ఈ రేట్లకి ఏం వస్తుందా అనిపించింది, అంత తక్కువ. అదైన తర్వాత ముఫాసా మూవీకి అయితే వచ్చినామన్నమాట అందరం. ముఫాసా మూవీ అయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయినాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.